వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. టీఎస్ ఎంసెట్ 2024 సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత మనకు 2 టైప్స్గా కాలేజెస్ అయితే అలాట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి మీరు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ అదే కాలేజీలో సీట్ వస్తుంది. ఎందుకంటే మనకు ఇచ్చిన ఆప్షన్స్లో అంతకంటే బెస్ట్ రావడానికి ఛాన్స్ లేనప్పుడే సేమ్ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చి మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే ఇంకా సెకండ్ ఫేజ్లో న్యూగా ఏదైనా కాలేజ్ అలాట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ ఏలో సీట్ వచ్చింది, మీరు ఆప్షన్స్ ఇచ్చారు, కానీ ఏ సీట్ అలాట్ అవ్వలేదు, సేమ్ కాలేజ్ ఏనే డిస్ప్లే వస్తుంది. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, మీకు ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ ఏలో సీట్ వచ్చింది, ఆప్షన్స్ ఇచ్చారు, ఇప్పుడు కాలేజ్ బిలో సీట్ వచ్చింది. ఇది థర్డ్ కేటగిరీ. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ రేర్గా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మీకు కాలేజ్ ఏలో సీట్ వచ్చింది, బ్రాంచ్ సమ్ జెడ్ అనే బ్రాంచ్లో సీట్ వచ్చింది. సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఇచ్చారు, మళ్ళీ కాలేజ్ ఏలోనే సమ్ వై అనే బ్రాంచ్లో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చింది. అంటే ఎటువంటి సీట్ చేంజ్ కాని వాళ్ళు, వేరే కాలేజీలో సీట్ అలాట్ అయిన స్టూడెంట్స్, సేమ్ కాలేజీలో వేరే బ్రాంచ్ వచ్చిన స్టూడెంట్స్, ఇలా టోటల్గా 3 కేటగిరీస్ ఉంటారు. ఇప్పుడు ఈ 3 కేటగిరీస్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరు ఏం చేయాలి క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్, మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే సేమ్ సెకండ్ ఫేజ్లో వచ్చింది. మీరు జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ చేసిన వెంటనే మీకు అలాట్మెంట్ లెటరు, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, వ్యూ జాయినింగ్ అనే ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఎటువంటి ఫీ అమౌంట్ పే చేయని అవసరం లేదు. జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ మీకు జాయినింగ్ లెటర్ డిస్ప్లే అయి ఉంటుంది. ఆ జాయినింగ్ లెటర్ మరొకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. లేదు యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఆప్షన్ మళ్ళీ వచ్చిందనుకోండి, ఆ యాక్సెప్ట్ మై జాయినింగ్ పైన క్లిక్ చేసి మళ్ళీ వచ్చిన జాయినింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో, ఇలా వచ్చే జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. సో ఇలా చేస్తే ఫస్ట్ ఫేజ్లో సేమ్ సీటు సెకండ్ ఫేజ్లో వచ్చిన స్టూడెంట్స్ నెక్స్ట్ ప్రాసెస్ ఏమీ చేయడం ఉండదు, ఇంతటితో కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ ఫైనల్ ఫేజ్ తర్వాతే కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలని చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా ఏ ప్రాసెస్ చేయడం ఉండదు. సో ఇప్పుడు థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్, వీళ్ళు చెప్తే ఈజీ అయిపోతుంది. థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్, ఇప్పుడు మీరు కూడా బ్రాంచ్ మాత్రమే చేంజ్ అయింది కాబట్టి, జెడ్ అనే బ్రాంచ్ నుంచి వై అనే బ్రాంచ్, ఓన్లీ బ్రాంచ్ మాత్రమే చేంజ్ అయింది కాబట్టి మీరు కూడా సేమ్ సెల్ఫ్ రిపోర్టింగ్ పైన క్లిక్ చేసి యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేసి జాయినింగ్ లెటర్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇంతటితో ఈ థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ చేయాల్సిన పని అయిపోతుంది, సెల్ఫ్ రిపోర్టింగ్. అండ్ ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్ చేయాల్సిన పని అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ సెకండ్ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్, కాలేజ్ ఏలో సీట్ వచ్చింది, ఇప్పుడు కాలేజ్ చేంజ్ అయింది, కాలేజ్ బిలో సీట్ వచ్చింది. వీళ్ళు ఏం చేయాలి అంటే, మీరు జస్ట్ మీ అలాట్మెంట్ లెటర్ చూసుకోండి. ఇందులో మీకు ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ట్యూషన్ ఫీజు ఎంత ఉంది, న్యూగా వచ్చిన కాలేజీకి ఫీజు ఎంత ఉంది, ఆల్రెడీ ఓల్డ్ కాలేజీలో ఫీ ఎంత పే చేశారు. సో ఇప్పుడు ఫీ టోటల్గా మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఆల్రెడీ ఎంత పే చేశారనే అమౌంట్ మీకు డిస్ప్లేలో ఉంటుంది. సో ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ మీరు పే చేయాలా లేదు మీకు రీఫండ్ రావాలనేది మీకు క్లారిటీగా ఇక్కడ లాస్ట్ రోలో డిస్ప్లే ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా చూడండి, మీకు ఇప్పుడు కాలేజ్ ఏ ఉంది కదా, కాలేజ్ ఏలో మీకు సీట్ వచ్చినప్పుడు మీ కాలేజ్ ఫీజు సపోజ్ 70,000 ఉంది. ఇప్పుడు న్యూగా వచ్చిన కాలేజీలో 80,000 ఫీజు ఉందనుకోండి, మీరు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే 10,000 రూపీస్ ఉందో, ఇప్పుడు ఆ 10,000 రూపీస్ ఫస్ట్ ఫేజ్లో ఫీ అమౌంట్ పే చేయడం ఎలా అయితే చేశారో సేమ్ అలానే మళ్ళీ ఫీ అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ పే చేసి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీకు కాలేజ్ ఏలో 70,000 ఫీజు ఉంది సేమ్, కానీ ఇప్పుడు న్యూగా వచ్చిన కాలేజీలో సపోజ్ 60,000 ఫీజు ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ 50,000 ఫీజు ఉంది, 50,000 అంటే మీకు 20,000 రీఫండ్ రావాలి కదా. ఈ రీఫండ్ అమౌంట్ మీకు వస్తుంది, మీరు ఫీ అమౌంట్ పే చేయడం ఏం అవసరం లేదు, కానీ జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. ఫీ అమౌంట్ ఎప్పుడు రీఫండ్ వస్తుంది అంటే, మీరు కాలేజీకి వెళ్ళి థర్డ్ ఫేజ్ తర్వాత కాలేజీలో జాయిన్ అవుతారు కదా, జాయిన్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎంసెట్ వాళ్ళు ప్రాసెసింగ్ చేసి మీ ఫీ అమౌంట్ మీకు రీఫండ్ చేస్తారు. సో ఇక్కడ క్లారిటీగా అర్థమైంది కదా. కాలేజ్ ఏలో సీట్ వచ్చింది, ఫీ అమౌంట్ 70,000 ఎగ్జాంపుల్గా ఉంది. ఇప్పుడు న్యూగా కాలేజ్ బి అనేది అలాట్ అయింది, 80,000 ఫీ ఉంటే
మీ ఫీజు 70,000 ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్స్ట్రా డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ మాత్రం మీరు పే చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు 70,000 ఉన్న కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, సెకండ్ ఫేజ్లో ఓన్లీ 50,000 రూపీస్ ఉన్న కాలేజ్ వచ్చింది, 20,000 డిఫరెన్స్ అమౌంట్ ఉంది, కానీ అది మీకు రావాలి రివర్స్లో, అంటే రీఫండ్ అవ్వాలి. రీఫండ్ అనేది మీకు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం మాత్రం కంపల్సరీగా చేయాలి. సో అందరూ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలంటే 2 ఆగస్టు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఇది క్లారిటీ డీటెయిల్స్. ఇలా కంప్లీట్ చేస్తే ఇంకా సెకండ్ ఫేజ్లో మీరు చేయాల్సిన పని అందరికీ కంప్లీట్ అవుతుంది. ఇలా చేసేయండి. థ్యాంక్ యూ.